ఈరోజు ఓన్లీ సింగిల్ ఎంట్రీ ఆన్ 15 minutes. ఈ పొజిషన్ ఆర్డర్స్ తీసుకుంటే ఫండ్స్ 30,000, ఈరోజు 30,000 స్టార్ట్ చేసినాం. ప్రాఫిట్ వచ్చేసి 3,400. ఇది సింగిల్ టైంలో బై, ఒకటి ఇంట్రాడే ఒకటి మార్జిన్. అది 216 బై చేస్తే 237, 239, 274 ఎగ్జిట్ అయిన పొజిషన్. ఇది సేమ్ విక్స్ అనేది అప్ డౌన్. బిఫోర్ క్యాండిల్ స్పెషల్ క్యాండిల్ ఉండాలి, 15 minutes క్యాండిల్. ఇంకోటి వివాప్ పైన ఉండాలి ప్రైస్. ఈ నిన్నటి నుంచి వరకు చూస్తే వివాప్ పైన ప్రైస్ అనేది ఈ క్యాండిల్లోనే వచ్చింది. నెక్స్ట్ ఈ విగ్తోని ఈ క్యాండిల్ని కొంచెం రీట్రేస్ చేసి ఎప్పుడైతే గ్రీన్ కన్వర్ట్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ. సెకండ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ వివాప్ బ్రేక్ చేసింది, సెకండ్ క్యాండిల్ రీట్రేస్ చేసింది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో కూడా అంతే. ఈ ట్రెండ్ ఏంటంటే వదిలేయండి. ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది పవర్ క్యాండిల్ వాల్యూమ్తో ఉంది, సెకండ్ క్యాండిల్ రీట్రేస్ చేసి ఉంది. ఈరోజు 2 చోట్ల వచ్చింది సెటప్. ఇది ఫస్ట్ సెటప్. ఫిబొనాకి డ్రా చేస్తే ఏదైతే అప్ ఉంటుందో అప్ నుంచి ఈ విగ్ డౌన్ అయితే డౌన్ నుంచి క్యాండిల్ క్లోజ్, అంటే క్యాండిల్ యొక్క లో అండ్ క్యాండిల్ క్లోజ్. క్యాండిల్ క్లోజ్ దగ్గర 0.5 ఉండాలి, క్యాండిల్ హై దగ్గర 0 ఉండాలి. నెక్స్ట్ రివర్సల్ అనేది అదే ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది మనకు తెలిసిపోద్ది. ఇది 2.8, 4.26. ఫస్ట్ అయితే ఆల్మోస్ట్ 2.618 దాకా ఇచ్చింది. ఇదైతే సెకండ్ లెవెల్ దాకా కూడా టార్గెట్ ఇచ్చింది. ఇది ఫస్ట్ లెవెల్ దగ్గర ఆఫ్, సెకండ్ లెవెల్ దగ్గర మిగిలిన దాంట్లో ఆఫ్, లాస్ట్ లెవెల్లో టోటల్ ఎగ్జిట్ అయిపోయిన పొజిషన్. సో ఈ రోజుకి 10% రిటర్న్స్ అనేవి వచ్చినాయి సింగిల్ ట్రేడ్లో. అది 30,000 క్యాపిటల్.